నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు కువైట్ అగ్నిమాపక శాఖ హెచ్చరించింది. కువైట్లో వేసవికాలం ప్రారంభమైంది. వేసవికాలం ప్రారంభం కావడంతో చాలా మంది చల్లదనం కోసం స్విమ్మింగ్ పూల్ కానీ సముద్రాలకు కానీ వెళుతూ ఉంటారు. ఎందుకంటే ఆనందంగా సంతోషంగా గడపడానికి బీచ్లకు వెళుతూ ఉంటారు. అలాగే కువైట్లోని ఇళ్లల్లో ఎవరైతే వంట పనులు చేస్తూ ఉన్న ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అగ్నిమాపక శాఖ తెలిపింది. వివరాలేకి వెళితే కువైట్ మేజర్ జనరల్ అగ్నిమాపక దళానికి చెందిన బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ అల్ గరీబ్ గారు వేసవి కాలం ప్రారంభం కావడంతో ప్రమాదాలు పెరుగుతూ ఉన్నందున కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఎందుకంటే గాని ఈ యొక్క వేసవి కాలంలో చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో స్విమ్మింగ్ పూల్ లో మునిగిపోయే కేసులు చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. తరచుగా ఇవి నిర్లక్ష్యం వల్ల సంభవిస్తాయి. పిల్లల పర్యవేక్షణ మరియు భద్రతా చర్యల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సరైన భద్రతా ప్రోటోకాల్ లేకుండా సముద్ర ప్రయాణాల ప్రమాదం గురించి కూడా ఆయన హెచ్చరించారు. విద్యుత్ ఉపకరణాల దుర్వినియోగం మరియు వంటగది నిర్లక్ష్యం కారణంగా గృహ కార్మికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి అని గుర్తించారు. భద్రత అనేది అవగాహనతో ప్రారంభమయ్యి నిబద్ధతతో ముగుస్తూ ఉన్న ఉమ్మడి బాధ్యతని అని తెలపడం జరిగింది. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది సముద్ర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సముద్ర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల్లో పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో పిల్లలను చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమ్మా. ముఖ్యంగా చాలా మంది ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ లో అక్కడ ఆడుకునేందుకు వెళుతూ ఉంటారు. పిల్లలు పొరపాటున అందులో పడితే కానీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇళ్లలో పనిచేసే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. అలాగే వంటగదిలో పనిచేసే మహిళలు కూడా చాలా జాగ్రత్తగా, అది మగవారైనా సరే కానీ ఆడవాళ్ళైనా సరే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.